కాటుక వెలుగా. హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? వరలక్ష్మి వ్రతం అయితే అయిపోయింది కదా, మీరంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇవాళ వీడియోలో నేను మా ఇంటి వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేస్తున్నాను. ఒక వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నానండి. చాలా న్యాచురల్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజు, అంటే గురువారం రోజున మధ్యాహ్నం వీడియో అనమాట. మధ్యాహ్నం వచ్చేసి టైం 3:30 అలా అవుతుంది. ఆ టైంలో ఇంకా నేను తలస్నానం చేసేసి ఇంకా పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే మా అపార్ట్మెంట్ కిందే ఇలాగా మొక్కలు ఉంటాయన్నమాట. అన్నీ ఇక్కడ మా కిందే ఉన్నాయి. మందారం, అలాగే ఇది మల్లి, ఇది వచ్చేసి దానిమ్మ. ఇవైతే కోసుకుని వెళ్ళా. ఇంకా ఉసిరి కోసం అయితే వెళ్తున్నాను. 5 రకాల పత్రులు అయితే పెడతారు కదా, సో ఇది వచ్చేసి ఉసిరి చెట్టు. మా అపార్ట్మెంట్ చుట్టుపక్కల మాకు కావాల్సిన అన్ని పత్రులు అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే ఉసిరి అయితే కోస్తున్నాను. చెప్పులు అయితే తీసాను, చూసారు కదా. చెప్పులు తీసి ఉసిరి కొమ్మలు అయితే కోసుకుంటున్నాను. అంటే మనము కార్తీక మాసంలో పూజ చేస్తాం కదండి ఉసిరి చెట్టుకి. ఇవి ఎందుకంటే జస్ట్ మనకి తోరాలు అవి కట్టుకోవడానికి, ప్లస్ మూలను పెట్టుకుంటాం అనమాట అమ్మవారి దగ్గర ఈ పత్రులన్నీ తీసుకెళ్ళి. సో ఇంకా 5 రకాల పత్రులు అయితే కోసుకుని పైకి అయితే వచ్చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ ఏంటంటే పూజకు కావాల్సిన గులాబీ పూలు, మల్లెపూలు, అలానే డెకరేషన్ చేసుకోవడానికి వీలుగా బంతి పూలు అవన్నీ కూడా పొద్దున్నే మార్కెట్కి అయితే వెళ్ళి తెచ్చేసుకున్నాను. అలానే కొబ్బరికాయలని, ఇంకా పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే తెచ్చేసుకున్నానండి. ఇంకా మధ్యాహ్నం నుండి అయితే ఈ పనులు చేస్తున్నాను అనమాట. ఇంకా కిందకి వెళ్ళి తెచ్చుకున్న పత్రులు, అలానే పువ్వులు, ఇంకా పూజకు కావాల్సిన అన్నీ కూడా ముందుగా పూజా గది అనేది నేను మాప్ పెట్టేసుకున్నాను. ఫస్ట్ మాప్ పెట్టేసిన తర్వాత ఇంకా పూజకు కావాల్సిన అన్నీ ఒకటి సమకూర్చుకుంటూ దేవుడి గదిలో పెడుతున్నాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఈ లోపుగా నా పనులన్నీ అయ్యేసరికి పిల్లలు అయితే వచ్చేసారు. వాళ్ళకి స్నాక్స్ అవి పెట్టేసి, ఇది వచ్చేసి నైట్, గురువారం నైట్. ఇంకా నెక్స్ట్ డే పూజలో కావాల్సిన ఈ ఇత్తడి సామాన్లు, అన్ని వెండి సామాన్లు అన్నీ కూడా ఇలాగ తోమైతే పక్కన పెట్టేసుకుని ఉంచుతున్నాను. ఇలా తోమిన వెంటనే మంచి క్లాత్ పెట్టి, పొడి క్లాత్ కాటన్ పెట్టి క్లీన్ చేసుకుని దేవుడి గదిలో అయితే పెట్టేసుకున్నాను. ఇలా చేయడం వల్ల నెక్స్ట్ డే కొంచెం పని అనేది కలిసి వస్తుందండి. ఎంత చేసినా సరే పని మామూలే అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పని ఉండనే ఉంటుంది. ఇంక ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని ఇలాగ ముగ్గులు అయితే వేసుకుంటున్నాను. నేను డైలీ కూడా ఇలా స్టవ్ ముందు ఒక చిన్న ముగ్గు అయితే వేస్తాను. ఈరోజు కొంచెం స్పెషల్గా ఇంకొంచెం ముగ్గులు అయితే ఎక్కువ వేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అమ్మవారికి కావాల్సిన నైవేద్యాలు అవన్నీ కూడా వండుతాం కాబట్టి ఇంక ఇలా పసుపు కుంకుమలతో కూడా అలంకరించాను. స్టవ్ ఎప్పుడు ఇలా నీట్గా ఉంటే ఎంత బాగుంటుందోనండి. అంటే నాకు స్టవ్ దగ్గర ఏమీ లేకుండా ఖాళీగా ఇలాగా ఉండాలన్నమాట. అలా అంటే చాలా ఇష్టం. కాకపోతే ఎప్పటికప్పుడు ఆ స్టవ్ దగ్గర బల్లంతా నిండిపోతూ ఉంటుంది. క్లీన్ చేస్తూనే ఉంటాం, మళ్ళీ వస్తూనే ఉంటాయి. అది కామన్ అనుకోండి ప్రతి కిచెన్లో. ఇంకా స్టవ్, ఇల్లంతా మాప్ పెట్టుకోవడం, ఇదంతా క్లీనింగ్ పనులు అయిపోయిన తర్వాత నైట్ పడుకునే ముందు ఇలా పప్పులు అవన్నీ నానబెట్టేసుకుంటున్నాను అనమాట. మినపగుళ్ళు అయితే నానబెట్టాను. ఒక 2 సార్లు ఇలా వాష్ చేసుకుని నానబెట్టుకుంటే కొంచెం మినుము వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇలా ఒక 2 సార్లు వాష్ చేసి నానబెట్టుకుంటే రేపు మార్నింగ్ గారెలకి అయితే యూజ్ అవుద్ది. పిల్లల్ని అడిగారు టిఫిన్ ఏం చేస్తారమ్మా అని చెప్పేసి, వాళ్ళు కూడా గారెలు తినేస్తామనేసి అన్నారు. సో ఇంకా అమ్మవారికి కొన్ని వండేసిన తర్వాత వాళ్ళకి కూడా వండి పక్కన పెట్టేసి ఉంచుకుంటే మనం ఎంత పూజలో ఉన్నా సరే వాళ్ళు అయితే పెట్టుకుని తినేస్తారు. ఇంక ఇలా మినపగుళ్ళని ఒక 2 సార్లు వాష్ చేసేసుకున్నాను. మీరేమేం చేస్తారు అమ్మవారికి పిండి వంటలు? నేనైతే ఒక 3 రకాలు అయితే వండుతానండి. అంటే నేను ఫస్ట్లో జస్ట్ ఒక 3 రకాలు మాత్రమే వండాను. సో ఇంకా అదే కంటిన్యూ అయిపోతున్నాను అనమాట. అంటే ఇలా గారెలని, పరమన్నము, అలానే పులిహోర ఇవే చేస్తానండి. వీటికి నాకు అసలు చాలా టైం పట్టేస్తుంది. ఇంకా శనగలను కూడా ఒక 2 సార్లు అయితే వాష్ చేసేసి నానబెట్టేసుకుందాము.
ఇంకా చలివిడి వడపప్పు కూడా పెడతాం కాబట్టి ఇక్కడ వడపప్పు కోసం పెసరపప్పు కూడా నానబెట్టుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్‌కి కావాల్సిన పప్పులు ఇవన్నీ గూడా నానబెట్టేసుకున్నాను. ఇంకా పులిహోరకి కావాల్సిన చింతపండు గుజ్జయితే రెడీ చేసుకోవాలి గదా! ఇది నేను చింతపండు ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాననమాట. దీన్ని నాటు చింతపండు అంటారు గదా! ఊరు నుండి అయితే తెచ్చుకున్నాను. అది గూడా ఫ్రిడ్జ్‌లో ఉంటదండి. అది అప్పటికప్పుడు తీస్తే గట్టిగా ఉంటది గాబట్టి దాన్ని గూడా నేను బయటయితే పెట్టేసి ఉంచాననమాట. ఇంక అప్పటికే టైం వచ్చేసి 10 అయితే అయిపోయింది. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ నేను 4:30కి అయితే అలారం పెట్టుకున్నాను. అలారం పెట్టుకుంటామే గానీ అసలు ఇలాంటి టైంలో అలారంతో పనే లేదండి. మన బ్రెయినే ఒక అలారం. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ లెవ్వాలంటే అస్తమాను మెలుకువ వస్తానే ఉంటది. 4:30కి అలారం అయితే 2:00కి, 1:00కి, 3:00 అలా మెలుకువ వస్తానే ఉంటది. అంటే ఏదైనా పని ఉన్నప్పుడు అసలు నిద్ర పట్టదు గదా! సేమ్ అదే సిట్యుయేషన్ అనమాట నాకు. ఇంకిదొచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4:30కే లేచేసి ఇంకా చూస్తే బయట ఇలా ఉందనమాట క్లైమేట్టు. చల్లగా అసలు ఎంత బావుందో రోజు ఈ టైంకి లెగిస్తే ఎంత బావుంటదా అనిపిస్తది. కానీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా బద్ధకం అయితే వచ్చేస్తది. ఇంకా ముందుగా నేను ముందు రోజు నైటే మాప్ పెట్టేసుకున్నాం గాబట్టి ఒకసారయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇంటి ముందు ముగ్గయితే పెట్టేసుకున్నాను. బావుంది కదండీ! అంటే ఇంటి ముందు ముగ్గు వేయగానే ఒక పాజిటివ్ వైబ్స్ అనేది వచ్చేస్తాయి. పండగ పూట ఇలా నేను పసుపు, కుంకుమ అది గూడా వేస్తాననమాట. అటు ఇటు 2 కలవ పూలయితే వేశాను. బావుంది కదా! ఇంకా నెక్స్ట్ వచ్చేసి పరవన్నాని కోసం అని జెప్పి ఇక్కడ బియ్యం గూడా నానబెట్టుకుంటున్నాననమాట. ఎందుకంటే పరవన్నానికి బియ్యం నానబెట్టి వండితే టేస్ట్ బావుంటదండి. అంటే మనం గుళ్ళో ప్రసాదం తిన్నట్టు అలా అనిపిస్తదనమాట. అందులో కొంచెము కందిపప్పు గూడా వేశాననమాట. మనం అమ్మవారికి అది నైవేద్యం పెట్టేటప్పుడు కందిపప్పు గానీ, శనగపప్పు గానీ ఇలా ఏదో ఒక పప్పు అయితే ఏసి వండుతారు కదా! ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పులిహోర కోసం అని చెప్పి బియ్యం అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను. అదే బియ్యంలో కొంచెం శనగపప్పు గూడా వేసుకున్నాననమాట. ఇంకా గారెల పిండి కోసం అయితే నేనిక్కడ మిక్సీ పట్టేసుకున్నానండి. గ్రైండర్ అయితే ఎక్కువ టైం పడుతుందని జెప్పి ఇంకా మిక్సీకే వేసేసుకున్నాను. మిక్సీలో వేసిన తర్వాత దాన్ని ఒక పక్కన అయితే పెట్టేసా. ఇంకా చింతపండు గుజ్జు కోసమని ఇంకా నేను రాత్ర చింతపండు అయితే బయట తీసి పెట్టుకున్నాం గదా! అందులో కొంచెం హాట్ వాటర్ అయితే వేసి ఇలాగా ముద్దలా చేసుకుంటున్నాననమాట. ఇంక వేస్ట్ అనేది పక్కకు తీసి తర్వాత దాన్ని ఉడికించుకోవాలి. అసలు ఈ ఉడికించడం అనేది లాస్ట్ ఇయర్ అది నేను ముందు రోజు నైటే చేసేసాననమాట. కానీ ఇది ఎంత పనిలే అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్‌కి పెట్టుకున్నాననమాట. కానీ ఇది నాకు చాలా టైం వేస్ట్ అయిపోయింది దీనివల్ల. అంటే అదెంత పని 5 మినిట్సే కదా అనుకుంటాం. కానీ ఆ టైంలో మనకు ఆ 5 మినిట్సే చాలా ఎక్కువ అనిపిస్తది. ఇంక ఇలా కాదు నెక్స్ట్ ఇయర్ నుండి చింతపండు గుజ్జు గూడా నైట్ టైమే రెడీ చేసి పెట్టుకోవాలనేసి అనిపించింది. ఇంకా అది ఒక పక్కన ఉడుకుతా ఉన్నప్పుడు మరో పక్కన ఇలా తాలింపుకి అంటే పులిహోర తాలింపుకైతే వేపుకుంటున్నాను. పల్లీలు చాలా పెద్దగా సైజు ఉన్నాయండి. కానీ టేస్ట్ అయితే అస్సలు బాగోట్లేదనమాట ఇవి. చిన్న నాటు పల్లీలే వాడతాం ఎప్పుడు మేము. కానీ ఇది ఫస్ట్ టైము ఇలాంటి పల్లీలు తెచ్చుకున్నామనమాట. చట్నీ అది ఎందుకో నాకంత టేస్టీగా అయితే అనిపించట్లేదు. ఇంకా ఫస్ట్ ఏం చేశానంటే నేను ఇలాంటి టైంలో మన గిన్నెలవి గూడా ఎక్కువైపోకుండా చూసుకోవాలండి. ఒక పక్కన ఫస్ట్ పల్లీలేపేసి చట్నీ కోసం అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. మరో పక్కన తాలింపుకైతే వేపుకున్నాను. సో, ఇంకా ఈలోపు టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అలా అయిందనుకుంటా. ఇంకొక పక్కన వచ్చేసి నేను టీ కూడా రెడీ చేసేసాను. ఎందుకంటే మా హస్బెండ్ లేవగానే ఆయన కొంచెం హాట్ వాటర్ తాగిన తర్వాత టీ అనేది కావాలి ఖచ్చితంగా. ఇంకా పులిహోరకైతే రైస్ అయితే రెడీ అయిపోయింది. దాన్ని ఒక ప్లేట్‌లో అయితే చల్లారబెట్టుకున్నాను. ఇంకా ఇక్కడైతే గారెలైతే వేస్తున్నాను. ఈ ప్యాన్ వచ్చేసి నాకు మా పక్కన ఆంటీ ఇచ్చారనమాట. ఓన్లీ ఇవి గారెలు, బూరెలు ఇలాంటి పండగ టైంలోని ఈ ప్యాన్ అయితే యూజ్ చేస్తాను. చాలా యూజ్ అవుతుందండి. ఇక్కడ గారెలైతే వేస్తున్నాను. ఇక్కడ గారెల విషయంలో నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, అంటే ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడే కదా! ఇలా నెక్స్ట్ టైమ్ చెయ్యకూడదు అనేది మనకు అర్థమవుతుంది. అదేంటంటే నేను మిక్సీలో పట్టిన తర్వాత ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత ఏస్తాననమాట. చాలా క్రిస్పీగా అంటే క్రంచీగా బావుంటాయి మెత్తగా. ఈసారి ఏం చేశానంటే బయట వదిలేసాను. ఈ హడావుడిలో పడి పిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా బయట వదిలేయడం వల్ల కొంచెము ఎక్కువ టైం ఉండడం వల్ల అది పులిసిపోయినట్టు అయిపోయింది. ఆయిల్ ఎక్కువ లాగేస్తుందనమాట ఒక 4 వేసేసరికి. అయ్యో! ఆయిల్ అంతా లాగేస్తుందని జెప్పేసి ఇంక అందులో నేను కొంచెము ఇడ్లీ రవ్వ కలుపుకున్నాను. దానివల్ల ఏమైందంటే గట్టిగా అయిపోయినియి. అసలు అటు పిల్లలు గూడా పాపం తినలేకపోయారు. కొంచెం గట్టిగా అయిపోయినియి. ఇంకేం చేస్తాం పారేయలేం గదా! లాస్ట్ ఇంకా ఈవినింగ్ వచ్చేసి వాటిని బెల్లం గారెల కింద అయితే మార్చేసాననమాట. కొంచెం పంచదార, బెల్లం అయితే మిక్స్ చేసి పాకం గారెల్లా తయారు చేసేసాను. చూసారా ఎంత బావున్నాయో చూడ్డానికి. అంటే టేస్ట్ కమ్మగా బావున్నాయండి. కాకపోతే కొంచెం గట్టొచ్చినియనమాట. అంతే తేడా.
లేదంటే అసలు నేనైతే గారెలు బాగానే వేస్తాను. ఈసారి అయితే కొంచెం అలా అయిపోయిందనమాట. ఈ టిప్ మీరు యూస్ చేయండి. మిక్సీలో వేసిన తర్వాత దాన్ని ఏంటంటే బయట వదిలేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ పాటైనా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి, బావుంటాయి. అలాగే ఇంకా మనం ఇన్ని రకాల వంటలు అవి చేస్తున్నప్పుడు గిన్నెలు కూడా సింక్ నిండా నిండిపోతూ ఉంటాయి కదా! అలా కాకుండా ఎప్పటికప్పుడు మనం పని అయిపోగానే ఆ గిన్నె కడిగేసి పక్కన పెట్టేసుకుంటే పని అయిపోద్ది. లేదంటే అవి ఎండిపోయి కడగడం మనకి ఇబ్బంది అయిపోద్ది. ఇంతలో మా గౌతమ్ బాబు లేచి చక్కగా అరిటాకులు అయితే కోసుకొనొచ్చాడు. వాడికి చిన్న ఆకులు ఎక్కడా దొరకలేదంటండి. అందుకని పాపం పెద్ద ఆకు ఒకటి కోసుకొనొచ్చాడు. ఇంకా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి టిఫిన్‌కి అది పనిచేస్తదని చెప్పేసి పక్కన పెట్టి ఉంచాననమాట. ఇక్కడ రైస్ చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత అందులో నేను ఈ తాలింపుకి వేపుకున్నాం కదా! అవన్నీ అయితే కలుపుతున్నాను. పులిహోర అయితే టేస్ట్ బాగా కుదిరిందండి. మనం తాలింపు వేపేసుకున్న తర్వాత అందులో ఉడికించిన చింతపండు గుజ్జును కూడా వేసి కాసేపు అలా అటు ఇటు ఒక 4, 5 నిమిషాల పాటు కలుపుకోవాలండి. అలా కలిపితే చక్కగా ఇవన్నీ అంటే పల్లీలు ఇవన్నీ కూడా మెత్తబడి టేస్ట్ బావుంటాయి. ఇంకా అలానే ఈ పులిహోరకి కావాల్సిన ఈ చింతపండు గుజ్జుని ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోవడం మంచిది. లేదంటే పులుపు ఎక్కువైపోద్ది. మిగిలిన ఏమాత్రం మనం కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే నెక్స్ట్ టైం పులిహోర కలిపినప్పటికైతే యూజ్ అవుతుంది కదా! అందుకని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటున్నాననమాట ఇక్కడ. టేస్ట్ అయితే బావుందండి. అసలు ఈవినింగ్ తిన్నాం కదా! చాలా బావుంది. నెక్స్ట్ ఇదొచ్చేసి తోరలైతే రెడీ చేసుకుంటున్నామండి. ఇలా ఇక్కడ మా గౌతమ్ బాబు అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఓ పక్కన వాడు చేత్తో పట్టుకుంటే మరో పక్కన నేను ఇలా 9 దారాలతో తోరణైతే రెడీ చేసుకుంటాము. అంటే మన చేతికి కట్టుకోవడానికి ఒకటి, అమ్మవారికి ఒకటి, అలానే మెడలో వేసుకోవడానికి అమ్మవారికి ఒకటి, మనకొకటి 9 దారాలతో 9 పోగులతో 9 పోగులతో ఇలా రెడీ చేసుకుంటాం అనమాట తోరాన్ని. తోరానికి 9 ముళ్ళైతే వేసుకోవాలి కదా! ఇంకా వంటలైతే రెడీ అయిపోయినాయి. ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి ఇక్కడ ఇల్లంతా ధూపమైతే వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూజ దగ్గర కూడా తర్వాత రెడీ చేసుకున్నాననమాట. ముందు వంటల ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పూజ మందిరం అయితే రెడీ చేసుకున్నాను. ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి పిల్లలు, మా హస్బెండ్ ముగ్గురు కూడా స్నానాలు చేసేసి చక్కగా రెడీ అయ్యి కూర్చున్నారు. తను ఆఫీస్‌కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయి కూర్చున్నారండి. ఇంకా ఎంతసేపు అవుద్ది పూజ అనేసి అడుగుతున్నారు. ఎందుకంటే నేను చెప్పా పూజ అయిపోగానే మీ కాళ్ళకి దండం పెట్టుకోవాలి, అక్షంతలు వేయించుకోవాలనేసి. అందుకనేసి ఆయన వెయిట్ చేస్తున్నారనమాట. కానీ ఇలాంటి పూజా టైంలో అన్న టైంకి ఎక్కడవుతాయి చెప్పండి పనులు. నేను చెప్పా అంటే 10:30 కల్లా ఫినిష్ చేస్తాను అయిపోద్ది అని చెప్పా. కానీ అదేంటో ఎప్పుడుకంటే ఈసారి ఇంకా లేట్ అయిందండి నాకు. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి 1:30 అయిపోయిందనమాట. చాలా చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఆయన ఏం చేస్తారు 10:30 దాకా వెయిట్ చేసి ఇంకా ఆఫీస్‌కెళ్ళిపోయారు. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం చేయడానికి రెడీ చేసుకుంటున్నాను. ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఇంకొకటేదో మర్చిపోయాను పెరుగు. పెరుగు, పాలు, నెయ్యి, తేనె, పంచదార ఇలా 5 రకాలైతే సిద్ధం చేసి పెట్టుకున్నాననమాట. వీటితో అమ్మవారికి చక్కగా అభిషేకం అయితే చేయాలనిపించింది. ఇంక ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ముందుగా మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళడానికి టైం అవుతుందనేసి అన్నారని చెప్పేసి ఆయనతో కూడా దీపారాధన చేపిద్దామని చెప్పి కూర్చోబెట్టాను. ఇంకా ముందుగా వినాయకుడి పూజ అయితే చేపిచ్చేసానండి. కొంచెం దీపారాధన అయితే చేసి వెళ్ళండి. తర్వాత నేను పూజ అంతా ప్రశాంతంగా చేసుకుంటానని చెప్పేసి అన్నాను. సో, ఇంకా ఆయన అలా అని చెప్పేసి ఇంకా దీపారాధన అయితే చేశారు. పిల్లలతో కూడా ఒక్కొక్క దీపారాధన అయితే వెలిగించాను. అంటే కింద నేను అమ్మవారినైతే విడిగా పీఠం పెట్టుకున్నాను కదా! పైన మనం రోజు వెలిగించే అంటే మనం రోజు పూజ చేసుకుంటాం కదా! ఆ పీఠం పైన కూడా అటొకటి, ఇటొకటి 2 దీపాలైతే పెట్టాను. పిల్లలతో అలానే మా హస్బెండ్‌తో అక్కడైతే దీపారాధన చేపిచ్చాననమాట. ముందు ఇంకిక్కడ అమ్మవారికి అది కొంచెం దండం అది పెట్టుకుని వినాయకుడి పూజ చేసి ఇంక ఈయనైతే ఆఫీస్‌కెళ్ళారు. తర్వాత ఇంక నేను ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను. ఆయనకి 10:30కే అయిపోద్దని చెప్పాను కదా! కానీ అస్సలు పనైతే అవ్వలేదు. వెనక్కేసుకోండి వాసన చూసి. చేయండి. ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః చేయండి. ఇక్కడ పూజ స్టార్ట్ అయిన వెంటనే మనం ఫస్ట్‌గా ఆచమనీయం చేస్తాం కదా! ఆచమనీయం చేస్తున్నప్పుడు ఆడవాళ్ళైతే ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, నమః అనుకోవాలండి. మగవాళ్ళకైతే నమః తీసి ఆ ప్లేస్‌లో స్వాహ అనేసి అంటారు. ఇంకా మా హస్బెండ్‌ని ఇలా వినాయకుడి పూజ చేసి అమ్మవారికి కూడా నమస్కారం చేసుకుని ఇంకా ఆఫీస్‌కి అయితే వెళ్ళి రమ్మనేసి అన్నాను. నా పూజ అయిపోయిన తర్వాత మీకు వీడియో కాల్ చేస్తాను. వీడియో కాల్‌లో నన్ను ఆశీర్వదించండి ముందుగా మీరు అని చెప్పేసి ఒక మాట అయితే చెప్పాను. ఆయన ఇంకా ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత నేను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను. గౌతమ్, రిషి వాళ్ళిద్దరూ కూడా స్నానాలు చేసి అయితే రెడీ అయి కూర్చున్నారు. ఇక్కడ మా గౌతమ్ అయితే వీడియో తీస్తున్నాడు. పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల నాకు చాలా హెల్ప్ అయిందండి. ఏమైనా చిన్న చిన్నవి అంటే ఎన్ని నీట్‌గా చక్కగా అన్నీ ఇంట్లో తెచ్చిపెట్టుకున్నా ఏదో ఒక్కటైనా మిస్ అవుతుంది కదా! అలాంటివి పిల్లలైతే నాకు అందించారనమాట టైంకి.
నేను చేతులు కడుక్కోవడానికి కూడా ఒక పక్కన నీళ్ళు అవి పెట్టుకుని ఉంచుకున్నాను చూసారు కదా. అంటే పూజ మధ్యలోంచి మళ్ళీ లేచే పని లేకుండా అలా చేశానన్నమాట. ఇంకా కొబ్బరికాయ కొట్టుకుని రాయి కూడా రెడీగా ఇక్కడే పెట్టుకున్నాను. ఇంకా ఫస్ట్‌గా వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి పూజ, తోరం పూజ అలానే ఇంకా లాస్ట్‌గా వచ్చేసి ఇక్కడ చారుమతి కథ ఇవన్నీ కూడా చదువుకుంటున్నాననమాట. పూజ అనేది ఏదైనా సరే మనం చేస్తున్నప్పుడు అక్కడ యూట్యూబ్ ఛానల్‌లో చూసి, ఇక్కడ చూసి వీళ్ళ చేశారని, ఆళ్ళ చేశారని చెప్పేసి అలా కాకుండా మన పెద్దవాళ్ళు అంటే మన అత్తయ్య కానీ, అమ్మ కానీ, మన నానమ్మలు, అమ్మమ్మలు వీళ్ళంతా ఎలా చేశారు ఏంటనేది ఒకసారి చూసుకుని వాళ్ళ పద్ధతులను ఫాలో అవ్వడమే మంచిదండి. అంటే మన ఇంటి పద్ధతులను బట్టి మనం ఫాలో అవ్వాలి కానీ కొన్ని కొన్ని టీవీల్లో చూసి వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని అవన్నీ కాకుండా మన పెద్దవాళ్ళు చెప్పినట్టు చేసుకుంటే మంచిదని చెప్పేసి నా ఉద్దేశం. సో ఇక్కడ వచ్చేసి ముందు ఇంకా నేను పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. తర్వాత ఇక్కడ వచ్చేసి పంచామృతాలు అనేది రెడీ చేసుకున్నాం కదా. నా దగ్గర చిన్న లక్ష్మీదేవి విగ్రహం అయితే ఉంది వెండిది. దానికి పంచామృతాలతో అభిషేకం అయితే చేస్తున్నాను. అలానే మా కింద ఒక మారేడు పత్రి అంటే మారేడు చెట్టు కూడా ఉందన్నమాట. కొన్ని మారేడాకులు అయితే తీసుకున్నాను. నేను వరలక్ష్మి పూజ కోసం అని చెప్పేసి ఒక 2 చీరలు అయితే తీసుకున్నానండి. ఒకటైతే ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టాను. ఇంకోటైతే నేను ఇంకా బ్లౌజ్ అది కుట్టించుకోలేదన్నమాట. ఇప్పుడు నేను కట్టుకున్న చీర వచ్చేసి ఇది అన్నవరంలో గ్రామదేవతకి కట్టినటువంటి చీర అనమాట. లాస్ట్ టైం నేను అన్నవరం వెళ్ళినప్పుడు అమ్మ ఇచ్చింది. ఆ చీరని పూజ టైంలో కట్టుకున్నాను. అంటే అమ్మవారు కట్టుకున్న చీరను కట్టుకుంటే ఒక రకంగా బాగుంటుందని చెప్పేసి ముందుగా నేను పూజ టైంలో ఇలా అమ్మవారి చీర అయితే కట్టుకున్నాను పసుపు రంగుది. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యం మన బంగారు తల్లి. పాట ఎలా ఉందండి? బాగానే పాడాను కదా. బాగానే పాడాను అనిపిస్తుంది నాకు కూడా ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు వింటుంటే. నేను స్కూల్ డేస్లో కూడా ఏమైనా సింగింగ్ కాంపిటీషన్స్ అయి ఉన్నప్పుడు వెళ్ళి పాడేదాన్ని అనమాట. ఓకే అండి. ఇంకా విషయానికి వచ్చేస్తే ముందుగా గణపతి పూజ అయిపోయిన తర్వాత ఇంకా నేను అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేశాను. ముందుగా అమ్మవారికి, తర్వాత తోరం పూజ, అలానే గౌరీదేవిని పెట్టుకున్నాం కదా, గౌరీదేవి పూజ, ఇలా ఇంకా స్టెప్ బై స్టెప్ ఇంకా అమ్మవారిని అయితే పూజించాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉంది కదా, విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం అయితే చేశాను. అది కూడా చూడండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, మాత్రే నమః, శ్రీమాత్రే 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 నమః. ఈ పంచామృతాలు 5 కూడా ఒకేసారి కలిపేసి అంటే ఒక గ్లాసులో కలుపుకొని అలా చేయొచ్చు. లేదంటే దేనికి అది విడివిడిగా అమ్మవారికి అభిషేకం అయితే చేసుకోవచ్చు. లాస్ట్లో మాత్రం నీళ్లతో మాత్రం అభిషేకం చేయాలండి. అంటే అమ్మవారి విగ్రహాన్ని లాస్ట్లో నీళ్లతో శుభ్రం చేసి చక్కగా తుడిచి మనం తర్వాత గంధము, కుంకుమతో బొట్టు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 11 పువ్వులు అయితే ఉన్నాయి. లాస్ట్ టైం ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఇవి గిఫ్ట్గా అయితే ఇచ్చారు, 11 పుష్పాలు. వీటితో కూడా అమ్మవారిని అయితే పూజించాను. ఈ సంవత్సరం నేను వెండి పుష్పాలు అయితే తీసుకుందాం అనుకున్నాను, కానీ అసలు నేను తెచ్చుకోవడం కుదరలేదండి. చూద్దాం, ఈ లోపు నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్కి కూడా వీడియో కాల్ చేసి ఆయన ఆశీస్సులు అయితే తీసుకున్నాను. తర్వాత ఈవినింగ్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా తీసుకున్నాను, కాకపోతే ముందుగా వీడియో కాల్ ద్వారా అయితే తీసేసుకున్నాను అనమాట.
ఇంకా లాస్ట్‌లో పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే హారతి ఇచ్చేసి నాకు వచ్చిన ఏదో చిన్న హారతి పాట అయితే పాడుతా ఉన్నాను. ఇంక రిషి కూడా వచ్చి నా పక్కన కూర్చున్నాడండి. ఇక్కడ గౌతమ్, రిషి ఇద్దరు కూడా చక్కగా హారతి అయితే తీసుకున్నారు. ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను తాంబూలాలు ఇవ్వడానికైతే రెడీ చేస్తున్నాననమాట. ఈ టైపు ప్లేట్స్ అయితే ఒక 8 వరకు తెప్పించాననమాట. ఒక 5గురికైతే తాంబూలం ఇద్దామని చెప్పేసి. తర్వాత ఇంకా ఏమన్నా ఉంటే ఇంట్లో ఉంటాయి కదా అని చెప్పేసి ఎక్స్ట్రా అయితే తెప్పించాను. అంటే ఆ టైంకి కొంచెం ఒక 2, 3 ఎక్కువైనా సరిపోతాయి కదా అని చెప్పేసి ఇలా చేశాననమాట. ఇంక ఈ ప్లేట్స్ అయితే తీసుకున్నాను. ఇవి ఎందుకంటే మెయిన్‌గా మనం పూజ చేస్తున్నప్పుడు పువ్వులు పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి. అలానే పళ్ళు అవి పెట్టుకోవడానికి కూడా బావుంటాయనేసి ఈ ప్లేట్స్ అయితే తీసుకున్నాననమాట. ఇక్కడ మా రిషి వీడియో తీస్తున్నాడు. పిల్లలిద్దరూ అయితే నాకు ఈరోజు చాలా హెల్ప్ చేశారండి. వాళ్ళకి స్కూల్ లేకపోవడం వల్ల నాకు అదొక మంచి పని అయింది. అంటే నేను వాళ్ళతో చెప్పాను, "అరే! మా చిన్నప్పుడు నేను మా అమ్మ ఏదైనా పూజ చేసుకుంటున్నప్పుడు మేము చక్కగా హెల్ప్ చేసేవాళ్ళము. అమ్మాయిలైతే అలా హెల్ప్ చేస్తారు. అబ్బాయిలు అసలు హెల్ప్ చేయరేంటమ్మా" అంటే, "అలా కాదు మమ్మీ మేము చేస్తామని" చెప్పేసి ఇద్దరు కూడా చక్కగా తలస్నానం చేసి నాకైతే ఈరోజు చాలా హెల్ప్ చేశారు. పిల్లలతో మనం అలా చెప్పి చేపించుకోవాలండి. లేదంటే వాళ్ళకి ఏం తెలుస్తది చెప్పండి. వాళ్ళు పెద్దయిన తర్వాత కూడా అంటే నాకు ఒక 60 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా ఈ వీడియో చూసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటదనమాట. మరొకటేంటంటే నాకు ఇద్దరు అబ్బాయిలే కదా! రేపొద్దున్న అంటే పెళ్ళిళ్ళు అయిన తర్వాత మా కోడళ్ళు గూడా ఈ వీడియో చూసుకుని అంటే చేసి కోడళ్ళైతే తప్పకుండా ఫాలో అవుతారు. మనం చెప్పలేం గదండీ ఎలాంటి వాళ్ళు వస్తారు ఏంటనేది. నిజంగా మన సంప్రదాయాలు ఇవన్నీ కూడా ఫాలో అయ్యే వాళ్ళకైతే నా ఈ వీడియోలు వాళ్ళకి కూడా యూజ్ అవుతాయనేసి నేను ఇలా యూట్యూబ్‌లో పెట్టడానికి కూడా ఇదొక రీజన్ అనమాట. మీకు ఎవరికైనా ఫన్నీగా అనిపించొచ్చు. కాకపోతే ఇదే రియాలిటీ అనమాట. అంటే వాళ్ళు చేసేవాళ్ళైతే ఈ వీడియోస్ ద్వారా చూసుకుని ఓకే. మా అత్తగారు ఇలా చేసింది, ఇలా పెట్టుకునేవారు ఇలా అని చెప్పేసి వాళ్ళకి ఒక గుర్తుగా ఒక మెమొరీగా అయితే ఉండిపోతుంది గదా! సో, ఇక్కడ తాంబూలం విషయానికొచ్చేస్తే గనుక ఇక్కడ ప్లేట్ తీసుకున్నాం గదా! అందులో తమలపాకు, వక్క, అరటిపళ్ళు, శనగలు, ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను, పసుపు, కుంకుమ అలానే ఒక పుష్పం అయితే పెట్టాననమాట. ఇవి ముందుగా ఒక 5గురికి తాంబూలం అయితే ఇస్తాను నేను. ఇక్కడ నాకు 5గురి కంటే ఎక్కువే వచ్చారండి. వాళ్ళందరినీ నేను వీడియో అయితే షూట్ చేయలేదు. వీలైనంత వరకు ఇక్కడ ఒక ఇద్దరినైతే యాడ్ చేశాను. మిగతా వాళ్ళని వీడియో తీసే టైంకి కొంచెం హడావుడి వచ్చింది. అంటే వాళ్ళకి ఇచ్చే టైంలో హడావుడి రావడం వల్ల నేను వీడియో అయితే షూట్ చేయలేదు. ఒకళ్ళిద్దరు వాళ్ళకి కుదరకపోవడం వల్ల అయితే తాంబూలం తీసుకోవడానికైతే రాలేదు. ఇట్స్ ఓకే. ఇంకా ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఆ వరలక్ష్మీదేవి ఆశీస్సులు నాతో పాటు మీ అందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.